రేపటి నుంచి అమలు కానున్న 4 కీలక పథకాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై కీలక రివ్యూ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాసేపట్లో బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో కలిసి చర్చించనున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,000 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని రైతు కూలీలకు 2 విడతల్లో 12,000 ఇవ్వనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి, దరఖాస్తుల జారీకి స్వీకరిస్తోంది. ఈ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, ఎన్ని గంటలకు రివ్యూ స్టార్ట్ కానుంది? ఏ అంశాలపై డిస్కస్ చేయనున్నారు? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభం కాబోతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ 4 పథకాలు రేపటి నుంచి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇది రైతు కూలీలకు, భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 ఇస్తామన్నది. సో ఈ 4 పథకాలు రేపటి నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఈ 4 పథకాలకు సంబంధించి విధి విధానాలు ప్రకటించింది. తర్వాత ఇక ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు చేసుకునే వాళ్ళ కోసం మళ్ళీ అవకాశం కల్పించి దరఖాస్తులు తీసుకున్నారు. తర్వాత గత 4 రోజుల నుంచి కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, వార్డుల్లో ఈ గ్రామ సభలు నిర్వహించారు. తర్వాత అర్హుల ఎంపికకు ఆల్రెడీ కమిటీలు, గ్రామాలలో కూడా కమిటీలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీల ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు అక్కడ ఈ ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరు అర్హులు అనే దాని మీద అక్కడ చర్చించి అర్హుల ఎంపిక కూడా జరిగింది. సో ఈ 4 పథకాలకు సంబంధించి రేపు ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించబోతుంది కాబట్టి ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, ఈ 4 పథకాలను ఎట్లా తీసుకెళ్లాలి, ఎట్లాంటి కార్యాచరణ ముందుకెళ్లాలి, మంత్రులు జిల్లాల వారీగా మంత్రులు ఇప్పటికే ఆల్రెడీ జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రులు దీన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సభలు సమావేశాల్లో పెట్టి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ కొన్ని పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి అవి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాయి. కొన్ని చోట్ల కొంత కావాలని బదనం చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాటన్నిటిని కూడా, ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్నటువంటి ఈ పథకాలను విజయవంతంగా గ్రౌండ్ లెవెల్లో నిజమైనటువంటి అర్హుడి వరకు తీసుకెళ్లాలి, వాటిని ప్రచారం చేయాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందనేది అవగాహన కల్పించాలనే దాని మీద ప్రభుత్వం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. మంత్రులతో పాటు ఆ శాఖలకు సంబంధించి అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచే ఇది ప్రారంభిస్తారు కాబట్టి రేపటి నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, జిల్లాల వారీగా ఏ మంత్రి ఎక్కడ వీటికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లేదంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఏదో ఒక గ్రామంలో పాల్గొంటారనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒకవేళ సీఎం కనుక పాల్గొంటే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్, తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవాళ ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామన్నారు. మరి ఈ 3,500 ఇండ్లకు సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ ఇందిరమ్మ ఇళ్లకు మొదటి విడతలో అర్హులుగా ఉన్నారు, అంటే మొదటి విడతలో ఎవరైతే సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీలో ప్రభుత్వం ఇస్తున్నది. మొదటి విడతలో మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కసరత్తు చేశారు. కాబట్టి దీనికి సంబంధించి రేపు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఎంతమంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా సమీక్ష చేసి మంత్రుల నుంచి, ఆ శాఖ అధికారుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. దానికి సంబంధించి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది రైతు కూలీల కోసం, ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉంటారో ఆ రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించబోతున్నారు రేపు. కాబట్టి సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఈ విధి విధానాలు ప్రకటించిందో ఈ విధి విధానాలకు అనుగుణంగా ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది, ఇప్పటివరకు ఎంపిక చేసిన వాళ్ళు ఎంతమంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా
దరఖాస్తులు చేసుకున్నారు. తర్వాత ఈ 4 రోజుల పాటు మళ్ళీ స్పెషల్గా గ్రామ సభలు నిర్వహించిన దగ్గర కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద దరఖాస్తులు కూడా వచ్చాయి కాబట్టి సో ఇంతకుముందు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఇప్పటివరకు ఎంపిక చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గ్రామాల వారీగా ఎంతమందిని ఈ లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎంతమందిని ఎంపిక చేశారు, కొత్తగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వీళ్లకు మరి ఎప్పుడు అంటే కంటిన్యూగా ఇది కొనసాగే ప్రక్రియ కాబట్టి నిరంతరంగా కొనసాగుతున్నది కాబట్టి ఎవరెవరికి ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది, రేషన్ కార్డులకు మొత్తం అర్హులు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి ఇవాళ పూర్తి స్థాయిలో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రేపటి నుంచి ఈ పథకం కూడా అందుబాటులోకి రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా అర్హుల జాబితాను పూర్తి స్థాయిలో ఇవాళ చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి సీజన్ వారీగా 6,000 ఇస్తామన్నారు, అంటే సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఆయా మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా కూడా ఏదైతే ఈ సాగుకు యోగ్యం కానీ సాగులో లేని భూమి ఎంత ఉన్నది, ఇప్పటికే ఈ ఫంక్షన్ హాల్స్, రియల్ ఎస్టేట్స్, వెంచర్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కాబట్టి జాతీయ రహదారులు లాంటి వాటికి కూడా గతంలో రైతు బంధు ఇచ్చారు కాబట్టి అలాంటివి కాకుండా నిజమైనటువంటి సాగు భూమి ఎంత ఉన్నది, సాగులో లేని భూమి ఎంత ఉన్నది అనే దాని మీద ఇప్పటికే లెక్కలు కూడా తీశారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ సాగులో లేని భూమి ఎంత ఉన్నది, తర్వాత సాగులో ఉన్న భూమి ఎంత ఉన్నది, రైతులు ఎంతమంది రైతు భరోసాకు అర్హులు ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా రేపు 26న ఈ 4 పథకాలు ఏవైతే ప్రారంభిస్తున్నారో ఈ 4 పథకాల మీద చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఈ గ్రామ సభలలో అక్కడక్కడ ఈ 4 రోజుల్లో కూడా అక్కడక్కడ కొంత ఇబ్బందులు వచ్చాయి, తర్వాత కొంత వాగ్వివాదం నెలకొన్నది, కొంత ప్రతిపక్షాల నుంచి కూడా కొంత దీని మీద యాంటీగా చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎందుకు ఇలా జరిగింది, ఏంటి, ఎక్కడెక్కడ జరిగాయి, దానికి ఇట్లాంటి జరగడానికి గల కారణాలేంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఇవాళ జరిగే ఈ మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. చంద్రిక.